హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ ప్రభా. టుడే వచ్చేసి మేము హంపీకి అయితే బయలుదేరాము. బెంగళూరు టు హంపీ వచ్చేసి మాకు 5 అవర్స్ అయితే టైం చూపిస్తుంది. చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతాం అనేది. హొస్పేట్కి వచ్చేసరికి 4:30 అయింది. హొస్పేట్లో వచ్చేసి కాస్త టైం అయితే పట్టింది. ఏటీఎంకి వెళ్ళి మనీ తీసుకొని వచ్చేసరికి హొస్పేట్ నుంచి హంపీకి వచ్చేసరికి 5:30. 6 o'clockకి మాకు రూమ్ దొరికింది. రూమ్ దొరికిన వెంటనే ఓకే రెస్ట్ తీసుకుందాం అనేసి అనుకున్నాం. ఇక్కడ వాళ్ళంతా ఈరోజు చాలా విశేషమైన రోజు, కార్తీక పౌర్ణమి అనేసి చాలామంది అన్నారు. విరూపాక్షమ్మ మా టెంపుల్‌లో టెంపుల్లో చాలా విశేషంగా పూజలు జరుగుతాయని, అండ్ శివుడు కూడా ఉన్నాడు ఇక్కడే. అందుకనేసి ఫాస్ట్గా రెడీ అయ్యేసి ఫాస్ట్గా వెళ్ళేసి దీపాలు తీసుకొని అక్కడ దేవుని దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము. నైట్ రెస్ట్ తీసుకొని మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యేసి రూమ్ దగ్గరే టిఫిన్ తినేసాం. అంటే రూమ్కి ఎదురుగానే ఆపోజిట్లో హోటల్ ఉన్నది, చాలా బాగుంది ఫుడ్ కూడా. అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరాము. కార్లో బయలుదేరాము. యాక్చువల్లీ మేము కార్లో వచ్చేసి మనము అన్ని ప్లేసెస్ని కవర్ చేయలేమనేసి కాస్త అనుకున్నాము. మొత్తానికి ఆటో అయితే తీసుకున్నాము. ఆటో డ్రైవర్ వచ్చేసి 3 అవర్స్లో అన్ని ప్లేసెస్ చూపిస్తాము అనేసి అన్నాడు. నేను వచ్చేసి 3 అవర్స్లో అన్ని ప్లేసెస్ హౌ ఇస్ పాసిబుల్ అనేసి నేను అంటిని. లేదు మేడం పాసిబులే అనేసి అన్నాడు. ఓకే చూద్దామనేసి బయలుదేరాము. ఓకే మేము 3 అవర్స్లో అన్ని ప్లేసెస్ కవర్ చేసామా లేదా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. ఎస్ అని అనేది తర్వాత నేను కమెంట్ చేస్తాను. ఇప్పుడైతే మేము ఉగ్ర నరసింహస్వామి టెంపుల్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఉగ్ర నరసింహస్వామి ఉన్నాడు. హంపి అని కానీ మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎంతమంది టూరిస్టులు వస్తారనేది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లలున్నా కానీ పెద్దవాళ్ళైనా సరే మనం వాటర్ బాటిల్ అండ్ స్నాక్స్ అనేది పక్కా క్యారీ చేసుకోవాలా. ఎందుకంటే అక్కడ వాటర్ అండ్ స్నాక్స్ అయితే దొరకవు. అందుకనేసి చిన్నపిల్లలు ఉండే వాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే పక్కా వాటర్ బాటిల్ అండ్ స్నాక్స్ అయితే పక్కా పెట్టుకోండి. ఏమంటే ఆకలి వేసిందంటే స్నాక్స్ ఏమైనా తినేసి వాటర్ తాగినామంటే ఆకలి అనేది తగ్గుతుంది. ఇంకోటి ఫిబ్రవరి మార్చిలో మీరు ట్రిప్ వెళ్ళారంటే ఆ టైంలో అయితే చాలా ఎండగా ఉంటుంది. క్యాప్స్ కూడా పట్టుకెళ్ళండి. అంటే చాలా ఎండగా ఉంటుంది కదా, క్యాప్ పెట్టుకున్నారంటే ఈజీగా వాక్ చేయొచ్చు అన్నమాట ఎక్కడికైనా. ఉగ్ర నరసింహస్వామి హంపీకి వచ్చే ముందుగా ఎవరైనా సరే ఏంటంటే పక్కా మనం క్యాష్ అనేది పక్కా తెచ్చుకోవాలి. ఏంటంటే ఇక్కడ సిగ్నల్స్ తక్కువ ఉంటాయి. సిగ్నల్స్ తక్కువ ఉన్నప్పుడు ఫోన్పేలు కూడా పనిచేయవు చాలా వరకు. క్యాష్ తెచ్చుకునే వాళ్ళు ఏంటంటే ఇంటి దగ్గర నుంచి క్యాష్ తెచ్చుకోండి. లేదంటే కినా హొస్పేట్లో పక్కా క్యాష్ అనేది మీరు ఏటీఎంకి వెళ్ళి క్యాష్ తెచ్చుకోవాల్సి వస్తుంది. లేదంటే ఎక్కడికి వచ్చిన హంపీకి వచ్చి ఎక్కడ ఏటీఎంస్ అనేది ఎక్కడ దొరకవు. అవి మాత్రం ముందు జాగ్రత్త తీసుకోండి. ఏంటంటే క్యాష్ మనీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మనం పక్కా 20,000-25,000 అయితే క్యాష్ అయితే పక్కా తెచ్చుకోవాలి. ఏమంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత తక్కువ రేట్లో అయితే ఏవి ఇక్కడ దొరకవు. ఫుడ్ అయినా సరే, రూమ్స్ అయినా సరే, ఏవైనా సరే. ఫ్యామిలీతో వెళ్ళారంటే షేర్ రైటర్స్ అనేది మనకు దొరుకుతాయి అన్నమాట. అండ్ సింగిల్గా వచ్చిన ఫ్రెండ్స్తో వచ్చిన మనకు స్కూటీ అండ్ సైకిల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. ఇక్కడ రెంట్కు స్కూటీలు సైకిల్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ చాలా వరకు ఫారెన్స్ వచ్చేసి ఎక్కువ మంది వస్తారు కదా, వాళ్ళు ఏంటంటే ఎక్కువ స్కూటీలు అండ్ సైకిల్సే ఎక్కువ యూజ్ చేస్తారు. ఇవి పురాతన దేవస్థానాలు కాబట్టి ఏమంటే దీని హిస్టరీ కూడా ఆటో వాళ్ళు అందరూ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆటో డ్రైవర్స్ వచ్చేసి మనకు దీని హిస్టరీ మొత్తం ఎక్కడ ఏమిటి అనేసి మనకంతా మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మనం జర్నీ చేసే టైంలో. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఏంటంటే చిన్నపిల్లలకు వచ్చేసి దీని హిస్టరీ గురించి అయితే తెలియాలా, అంటే పురాతన దేవస్థానం అంటే ఎలా ఉంటుంది ఏంటనేది. ఇక్కడ వచ్చేసి 50 రూపీ నోట్ పైన ఉంటుంది చూడండి ఈ రథం. నెక్స్ట్ రూమ్స్ విషయానికి వస్తే మాత్రం రూమ్స్ వచ్చేసి సాటర్డే సండే మీరు ట్రిప్కి వెళ్ళాలనుకుంటే ముందే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే చాలా బెటరు. మేము వచ్చేసి రాజ్ హోటల్కి వెళ్ళాము. అక్కడైతే ఫుల్ బుక్ అయిపోయినాయి, అసలు రూమ్ అయితే దొరకలేదు మాకైతే. మేమైతే ఫ్రైడే బయలుదేరాము. అందుకనేసి మాకు ఫ్రైడే అయినా సరే రాజ్ హోటల్ అయితే అన్నీ బుక్ అయిపోయినాయి. ఫ్రైడేనే మనకు దొరకలేదంటే సాటర్డే సండే అయితే అస్సలు దొరకనేసి చాలామంది చెప్పారండి. హోటల్స్లలో రూమ్స్ బుక్ అయినాయి అంటే ఓకే, లేదంటే కినా ఏ బజార్కి వచ్చి అయినా సరే గల్లీలు ఉంటాయి కదా, గల్లీలోకి వచ్చి ఏంటంటే అన్న ఇక్కడ ఏమైనా రూమ్స్ దొరుకుతాయి అనేసి ఎవరినైనా అడగండి. ఇప్పుడు రూమ్స్ ఉంటే కినా మనకు వాళ్ళు చూపిస్తారు. మనకు ప్రతి అంటే రూమ్లో అన్నమాట ఎలా అరేంజ్ చేసి ఉంటారు అంటే బెడ్స్ ఉంటాయి అండ్ మ్యాట్రస్ ఉంటుంది అండ్ ఏసీ అండ్ వైఫై అన్నీ ఉంటాయి. ఇంకా మనకు ఫుడ్ కావాలన్నా కానీ అరేంజ్ చేస్తారన్నమాట. మనకు కావాలన్న ఏమేమి ఫుడ్ కావాలనేసి మనం వాళ్ళకు చెప్పామంటే ఆర్డర్ పెట్టామంటే
వాళ్ళు మనకు అవి వేసి వండేసి మనకు ఫ్రెష్గా ఇస్తారన్నమాట హోమ్మేడ్లోనే. ఇంకోటి మేము వచ్చేసి ఫుడ్ అయితే అక్కడ తీసుకోలేదు, ఎందుకంటే కార్తీక పౌర్ణమి కదా, అందుకనేసి అన్నప్రసాదం అయితే మాకు అక్కడ దొరికింది, అందుకు కాబట్టి మేము తీసుకోలేదు. రూమ్స్ వచ్చేసి మనం ఎక్స్పెక్ట్ చేసినంత తక్కువ రేట్లు అయితే దొరకవు మనకు, అందుకనేసి మేము వచ్చేసి ఇక్కడ సింగిల్ రూమే తీసుకున్నాము. చూడండి, బెడ్ ఇచ్చారు, మ్యాట్రస్ కూడా మనకేమంటే బెడ్ సరిపోదు అనుకుంటే మ్యాట్రస్ కూడా వేసుకొని పడుకోవచ్చు నైట్ రెస్ట్ తీసుకోవడానికి. వాష్రూమ్ కూడా బాగా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఇక్కడ వైఫై ఉంది, ఏసీ కూడా ఉందండి. నాకైతే బాగా నచ్చింది. మేమైతే ఈవినింగ్ 6 o'clockకి రూమ్ తీసుకున్నాము. మళ్ళీ రోజు వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 o'clockకి రూమ్ అయితే ఖాళీ చేసాము. ఇలా ఉంటుంది బజార్ అంతా. ఏ బజార్లోనైనా పోయి అడగండి, రూమ్లు అయితే మనకు పక్కా దొరుకుతాయి, చాలా బాగుంటాయి. హోటల్కి వెళ్ళాలని ఏం లేదండి, హోటల్స్లో చాలా వరకు బుక్ అయిపోతాయి. బుక్ అయినప్పుడే మీరు ఎవరైనా హంపి ప్లాన్ చేసుకుంటున్నట్టయితే ఓనర్ నెంబర్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే నెంబర్ అనేది మేము రెంట్ ఎంత ఇచ్చామనేది మీకు తెలియాలంటే రెంట్ అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే మరి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.